కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్ లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో వైద్య సదుపాయాలు కూడా కల్పించారు. ఇస్కాన్ టెంపుల్ దగ్గర సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఇస్కాన్ టెంపుల్ అయితే ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. కేవలం మన హైదరాబాద్ లో ఉన్నటువంటి టెంపుల్సే కాదు, ఆల్ ఓవర్ ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయో అన్నిటి దగ్గర కూడా కన్నయ్య జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక కృష్ణుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక కృష్ణుడి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, ఆలయ ప్రాంగణం అంతా కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ నామంతో కృష్ణ జపంతో అసలు ఆలయం మొత్తం కూడా మారు మోగిపోతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రతి పండగకి మనం ఎక్కడైతే ఆయా దేవుళ్ళకి సంబంధించినటువంటి టెంపుల్స్కి వెళ్తూ ఉంటామో, ఇక ఇస్కాన్ టెంపుల్స్ కృష్ణుడి ఆలయాలు చాలా రేర్గా ఉంటాయి, కొన్ని మాత్రమే ఉంటాయి. సో ఆలయాన్ని అయితే చాలా సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. ముఖ్యంగా దేవుళ్ళని కూడా చక్కగా అలంకరణ చేశారు. ఒక్కసారి ఆ భక్తుల రద్దీ కూడా మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే రద్దీ మనకి కనిపిస్తుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ఇక పెద్ద ఎత్తున ఆ యూత్ అయితే ఎక్కువగా వస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజ్ పిల్లలందరూ కూడా ఇక్కడికి ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కాదు, మిగతా రోజుల్లో కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంటుంది, ఇదే విధంగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేశారు. వాలంటీర్స్ కూడా, అంటే టెంపుల్ కి సంబంధించినటువంటి వాలంటీర్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అంటే వచ్చినటువంటి వాళ్ళు హెవీ క్రౌడ్ రావడంతో ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చినటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయే విధంగా కూడా ఇక్కడ చూసుకుంటూ ఉన్నారు. విఐపీస్ అంటూ ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. చూడొచ్చు, చక్కగా భక్తులందరూ కూడా వస్తున్నారు. మాట్లాడదాం ఒక్కసారి. ఎక్కడి నుంచి సోరారం అంటే ఈరోజు పండగ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అలంకారం బాగుంది చాలా. సో చక్కగా మహిళలందరికీ ఒక లైన్, మగవాళ్ళందరికీ కూడా మరొక లైన్లో పంపిస్తున్నారు. ఎక్కువగా అయితే చిన్నపిల్లలు అంటే యంగర్ జనరేషన్ ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచా? ఇక్కడనే నా లోకల్. ఎలా ఉంది టెంపుల్ డెకరేషన్? చాలా బాగుంది. సో చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఎక్కువగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణుడు అంటే అమ్మాయిలకి చాలా ప్రీతికరంగా ఉంటుంది. చిన్నప్పుడు కృష్ణుడికి సంబంధించినటువంటి అన్ని మనం చదువుకున్నటువంటి సమయంలో కృష్ణ లీలలు, చిన్నప్పుడు బాల్యంలో కృష్ణుడు చేసినటువంటి అల్లరి పనులు అన్ని కూడా అందరికీ చాలా ప్రీతికరంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా అమ్మాయిలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక మొత్తానికైతే కృష్ణ ఆలయాలు, ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టెంపుల్స్, మిగతా కన్నయ్య టెంపుల్స్ అన్ని కూడా ఈరోజు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ వికాస్, హేమ, ఆంధ్రజ్యోతి.